హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తిరుపతి లడ్డు వివాదం గురించి తెలుసుకుందామండి. ఇది 2019, 2024 సంవత్సరంలో తిరుపతి లడ్డు కొంచెం యూనిక్ టేస్ట్ కూడా ఉందండి. ఆ యూనిక్ టేస్ట్ దేనివల్ల వచ్చిందనుకుంటున్నారా? 2 కెమికల్స్ వల్ల వచ్చినాయండి. అవి మోనో డైగ్లిజరైడ్స్, నెక్స్ట్ ఎసిటిక్ యాసిడ్ ఏస్టర్. ఈ 2 కలపడం వల్ల ఈ టేస్ట్ సూపర్గా ఉందన్నమాట అండి. అందు గురించే 2019, 2024 సంవత్సరంలో తిన్న లడ్డు అంత టేస్ట్. అవి దేని గురించి అనుకుంటున్నారా? మనం పాలు, బటర్ లేకుండా నెయ్యి కూడా తయారు చేయొచ్చు. ఆ నెయ్యి ఎలా తయారు చేయాలో మనకి నేర్పడానికి భోలే బాబా ఆర్గానిక్ ఫార్మ్స్ వారు మనకు నేర్పుతారనమాట అండి. ఆ 2 కెమికల్స్, పామాయిల్ 2 కలపడంతో నెయ్యి కూడా తయారైపోతుంది. మనం వంటలో ఎలా తయారు చేస్తున్నామో, ఇన్స్టెంట్ నూడిల్స్ ఎలాగ వస్తున్నాయో ఇన్స్టెంట్ గీ కూడా తయారైపోతుంది అనమాట. ఆ నెయ్యి వాడడం వల్ల మనకి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో కూడా తెలుసుకోవాలి. ఓకే అండి. ఇది నేను చెప్పింది కాదండి, మన సిబిఐ వాళ్ళు నెల్లూరు కోర్టుకి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఉంది. ఇదేదో కల్పితమేం కాదు, మీరు కూడా చూసుకోవచ్చు. దీనికి వార్నర్స్ అయిన వాళ్ళు భోలేబాబా ఆర్గానిక్ కంపెనీ వార్నర్స్ వాళ్ళు ఎవరంటే పోమిల్ జైన్, విపిల్ జైన్, సోనిల్ జైన్. వాళ్ళ ఫోటోలు కూడా మీకు చూపిస్తాను. మంచి ఇది ఒక విచిత్రం ఏంటంటే 2022లోనే ఈ కంపెనీ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. కానీ ఆ కంపెనీని ఇంకా రన్ చేసి 2022 నుంచి 2024 వరకు బ్లాక్ లిస్ట్లో ఉన్నా సరే, అప్పుడు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు దాన్ని నెయ్యిని మనకి సప్లై చేసి ఆ టేస్ట్ని పోగొట్టకుండా చూశారనమాట అండి. మళ్ళీ టేస్ట్ 2019, 2024లో మళ్ళీ టేస్ట్ పాడైపోయింది అనుకోండి, ఇబ్బంది అవుతుంది కదా. అందు గురించి ఆ టేస్ట్ అదే విధంగా ఉంచేలాగా చేశారనమాట అండి అప్పుడు ప్రభుత్వం వాళ్ళు. అంత మంచివాళ్ళు అనమాట అండి. ఈ భోలేబాబా కంపెనీ కెమికల్స్ని సప్లై చేసిన వాళ్ళు అజయ్ కుమార్ సుగంధి. మంచి సుగంధంలా ఉంటాడండి ఈయన. అరిస్టో కెమికల్స్ న్యూఢిల్లీ నుంచి తెచ్చి 7 కోట్ల రూపాయల విలువైన ఈ కెమికల్స్ అంటే పైన చెప్పుకున్నట్టు ఆ 2 కెమికల్స్ ఈయనే సప్లై చేశారన్నమాట అండి. అంటే 2022లో భోలేబాబా డైరీ ఫామ్ బ్లాక్ లిస్ట్లోకి వచ్చిన తర్వాత నెయ్యి సప్లై చేయడానికి ఈ 2 కెమికల్స్ని ఉపయోగించారన్నమాట. ఇన్ని కెమికల్స్ శ్రీవారి లడ్డు కల్తీ చేశారు. ఇలాంటి మన హిందూ దేవాలయాల మీద మాత్రమే ఇలాంటి కల్తీలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. అందు గురించే ప్రతి హిందువు బయటికి వచ్చి ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఇలాంటి కల్తీలు ప్రతి చోట జరుగుతాయని. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ.